హైదరాబాద్ లో హైడ్రా దుమ్ము లేపుతోంది. హైడ్రా యాక్షన్ కు ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలతో జీహెచ్ఎంసీ పరిధిలోని భూ ఆక్రమణదారులు వెన్నులో వణుకు పుట్టింది. హైడ్రా అలజడితో ప్రధాన ప్రతిపక్ష నేతల్లో కూడా కలవరం స్టార్ట్ అయింది. ఇప్పటికే 18 ప్రాంతాల్లో ఎంక్రోచ్మెంట్లపై హైడ్రా కూల్చివేతలు జరిగాయి. దీంతో మొత్తం 43.94 ఎకరాల అన్యాక్రాంతమైపోయిన భూమి తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చింది. రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలు కూల్చేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం, బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కార్కు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, మాజీ కేంద్ర మంత్రి పల్లన్ రాజు సోదరుడు పల్లం ఆనంద్, మాంత్రేడ్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ సాయిరాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రోగ్బ జడ్జి జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపముకు చెందిన కట్టడాలు కూల్చేసినట్లు తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలు కూల్చేసినట్లు పేర్కొంది. బంజారా హిల్స్, లోటస్ పాండ్ మొదలు మున్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గాంధీపేట్ అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిపింది. నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు పెట్టినట్లు పేర్కొంది. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలు ఎక్స్లో పోస్ట్ చేసి వాటిని కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలున్నాయి.